ముందుగా అందరికీ వందనాలు. చాలా రోజుల నుంచి సజీవవాహినితో ఎస్ఎస్ఐటి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కెడ్యూల్స్ చేయడం కానీ, అవి వర్కౌట్ చేయడం కానీ, సిస్టమేటిక్గా ఎలాంటి వాక్యం తీసుకోవాలి, ఎలాంటి టైంలో అంటే సిలువ ధ్యానాలు చేస్తూ రావడం కానీ, ప్రతి ఒక్కరికి అసైన్ చేయడం కానీ, అవన్నీ చాలా సిస్టమేటిక్గా చేయడం చాలా సంతోషదాయకం. సో ఇప్పటి వరకు మన వాక్య భాగాన్ని చూస్తూ వచ్చాం ఆల్రెడీ. సో సెకండ్ పార్ట్, ఇవాళ నేను ఒక సింపుల్ థాట్ చెప్దామని అనుకుంటున్నాను. యోనా కథ మనందరికీ ఎలా తెలుసు, అయినప్పటికీ బ్రదర్ దాంట్లో నుంచి మనకు ఒక థాట్ నేర్పిస్తూ వచ్చారు కదా. మనం కూడా అట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో, యోనాకు తెలీదా దేవుని గురించి? ప్రవక్తకి అన్నీ తెలుసు, కానీ దేవునికి దూరం అయిపోయి దేవుని చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తనే నష్టపోవటం మనం చూస్తున్నాం. అట్లాగే మన జీవితాల్లో మనకు కూడా చాలా తెలిసిన విషయాలు ఉంటాయి. మనకి దేవుని గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ ఎక్కడో గొట్ట మనం కూడా దేవుని సన్నిధిలో జారిపోయేవారుగా ఉంటున్నాం. అలాంటి జారిపోయే సిచ్యువేషన్స్లో నుంచి దేవుడు మనల్ని ఎలా తీసుకొస్తారని చెప్పి ఇందాక బ్రదర్ షేర్ చేసుకున్న వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం కదా. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ కూడా అట్లాంటిదే అన్నమాట. సో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నీతిమంతులే కానీ, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కానీ అన్న దాంట్లోనే హాని ఉంటుందని. విన్నారా మీరు? ఎవరైనా వినే ఉంటారు కదా, కానీ అన్న దాంట్లోనే హాని ఉంటుంది. మనం నీతిమంతులుగానే కనిపిస్తూ ఉంటారు, కాకపోతే అక్కడే ఏదో ఒకటి ల్యాక్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి ఫ్యామిలీనే ఇవాళ నేను మీకు చూపిస్తాను అనమాట. మీ అందరికీ బాగా తెలిసిన ఫ్యామిలీ ఎవరో కాదు, లోతు ఫ్యామిలీ అన్నమాట. యూజువల్లీ మనం చూస్తే నీతిమంతులు వాళ్ళు ఆకు వాడకుండా ఉంటారు, కాలమందు ఫలమిచ్చేవారుగా ఉంటారు, మోవు వేస్తారు, ఎప్పుడెప్పుడు చిగురించేవారుగా ఉంటారు, లేకపోతే దేవుని సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటారు, వాళ్ళు దేవుని గవిని ప్రవేశించేవారుగా ఉంటారని ఇలాంటి వాటిలు మనం ఎన్నో చదువుతూ ఉంటాం. మీరు ఒకసారి నీతిమంతులు రైచియస్ పీపుల్ ఇన్ బైబిల్ అని కొడితే ఎన్ని వర్సెస్ వస్తాయో కదా. అలాంటి నీతిమంతులుగా ఉన్న కుటుంబమే మనం చూసినట్లయితే లోతు గురించి కూడా రాయబడిన విషయం ఏంటంటే, లోతు నీతిమంతుడని రాయబడి ఉంది. సరే, లోతు నీతిమంతుడే అనుకుందాం. మరి భార్య, అతని పిల్లలిద్దరూ వాళ్ళు నీతిమంతులు కాబట్టే కదా వాళ్ళు సొదొమ గుమొర ప్రాంతంలో ఉన్నప్పుడు వీరు నీతిమంతులు అని చెప్పి ఈ నలుగురిని మాత్రమే దేవుడు బయటకు తీసుకురావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఫ్యామిలీ అందరూ నీతిమంతులే, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు నాశనం అయిపోయింది, నశించబడిన స్థితిలోకి, శపితమైన సంతానంలోకి వాళ్ళు ఎందుకు చేర్చబడ్డారు? ఒకప్పుడు నీతిమంతులే. అబ్రహాము సంతానం ఎంతగా అభివృద్ధి చెందుతుంది, ఇప్పటికీ అబ్రహాము సంతానం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగా అబ్రహాము సంతతితో పాటు ఉన్న లోతు కుటుంబం ఎందుకు అలా ఆశీర్వదించబడిన కుటుంబంలాగా ఉండకుండా శపితమైన కుటుంబంలోకి వెళ్ళిపోయింది అని ఒకంత ఆలోచన చేద్దాం ఈరోజు. సో మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం అందాక అనుకున్నట్లుగానే వాళ్ళు నీతిమంతులే. తల్లిదండ్రులుగా లోతు, అతని భార్య నీతిమంతులే. రెండోదిగా ఆలోచిస్తే ఏంటంటే, వాళ్ళ నుంచి ఉన్న పాజిటివ్ పాయింట్, వాళ్ళ పెంపకం కూడా బాగానే చేశారు. వాళ్ళ పెంపకం బాగా చేయబట్టే కదా కూతుళ్ళు కూడా నీతిమంతులుగా ఉన్నారు. సొదొమ గుమొర ప్రాంతంలో బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళ నీతిని అక్కడ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని నీతిమంతులుగానే ఉన్నారు. అంటే వాళ్ళ పెంపకం కూడా బాగా చేశారు. కాకపోతే వాళ్ళు చేసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, మనం ఫస్ట్గా చూసినట్లయితే వాళ్ళకి ఆశీర్వాద కారకం ఎవరు? లోతుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడారా? లేదు, అబ్రహాము కదా వాళ్ళకి ఆశీర్వాద కారకం. సరే, అబ్రహాము సేవకులకి లోతు సేవకులకి చిన్నప్పుడు గొడవలు వస్తున్నాయి, సంతతి ఎక్కువైపోయింది అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్తామని అనుకున్నారు. మేము ఒక ప్లేస్లో ఉంటాం, మీరు ఒక ప్లేస్లో ఉందరు, అప్పుడు మీకున్న సంతానానికి, మీకున్న గొర్రెలకి, మేకలకి, వాటన్నిటికీ వాటర్ కానీ గ్రాస్ కానీ అన్నీ సరిపోయేలాగా ఒక ప్లేస్లో ఒక్కొక్కరు ఉందామని అనుకున్నప్పుడు లోతు ఏం చేయాల్సింది? అరే, నేను ఇప్పటి వరకు మా పెదనాన్నతోనే ఉన్నాను, ఆయన చెప్పినట్టే చేయటాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నా సంతతి కూడా ఆశీర్వదించబడ్డారు, కాబట్టి మా పెదనాన్ని ఒక సలహా అడుగుదాం, నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను పెదనాన్న, అది మంచి ప్లేసో కాదో, సరే మీకు తెలియదేమో, ఒకసారి వాకప్ చేసొద్దాం అని ఆలోచన చేశాడా? చేయలేదు. ఆ ప్లేస్ గ్రీన్గా కనిపిస్తుంది,
అక్కడికి వెళ్తే నాకు వాటర్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది అని చెప్పి అక్కడ దూరం చూశాడు. మనం ఇంకొక సామెత వింటూ ఉంటాం, దూరపు కొండలు నునుపు అని. సో కొండ ఎప్పుడూ నునుపుగా ఉండదు, మనం దూరం నుంచి చూసినప్పుడే నునుపుగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళే కొంది అక్కడ ఉన్న ఏవైతే గుచ్చుకునే రాళ్ళు లాంటి షార్ప్ ప్లేసెస్ ఏముంటాయో అవన్నీ దగ్గరికి వెళ్తేనే తెలుస్తాయి. సరే పోనీ, మన వాడికి దూరంగా ఉన్నప్పుడు సంతోషంగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చూశాడుగా వాళ్ళందరినీ. మనం చూసినట్లయితే దేవుడు కొన్ని చోట్ల, అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళే ముందు దేవుడు కూడా ఒక మాట చెప్తాడు. ఏమంటే, అంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టు ఉండదు, వాక్యంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, యెహోవా సొదొమ గుమ్మరా ప్రాంతాల్లో దుర్మార్గమైన ప్రాంతంగా చూశాడని. అక్కడున్న వాళ్ళందరూ దేవుని దృష్టికి చెడ్డవారుగా ఉన్నట్లు మనం వాక్యంలో చూస్తాం. సరే, వెళ్ళకముందు తెలియలేదు, వెళ్ళిన తర్వాత తెలిసింది కదా, ఈ ప్రాంతం నేను ఉండదగిన ప్రాంతం కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచన అప్పుడైనా చేశాడా? చేయలేదు, అక్కడే ఉన్నాడు. సరే అయిపోయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళాలనుకోలేదు, అక్కడే ఉన్నాడు. మూడో తప్పు ఇంకొకటి చేశాడు. ఏంటి? అక్కడికి సొదొమ గుమరా ప్రాంతాలకి వేరే రాజులు వచ్చి ఆ సొదొమ గుమరా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్త్రీలను కానీ, వాళ్ళకున్న సంతానాన్ని, వాళ్ళకున్న ఆస్తిని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారనమాట. అప్పుడు అబ్రహామే వెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ రక్షించి వాళ్ళందరినీ తీసుకొని, తన లోతు కుటుంబాన్ని వారందరినీ తీసుకొని మళ్ళీ వారిని రీస్టోర్ చేస్తాడు. పోనీ అప్పుడైనా ఆలోచన చేశాడా? ఈ ప్లేస్ మంచిది కాదు, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ అక్కడ ఎవరైనా ప్రొటెక్ట్ చేశారు అతన్ని? మళ్ళీ అబ్రహామే ప్రొటెక్ట్ చేశాడు, అక్కడ ఎవరు అతనికి సపోర్టర్స్ కూడా లేరు. మనం ఉంటున్న ప్లేసెస్ ఎలా ఉంటున్నాయి? సరే, అక్కడితో అయిపోయింది. ఇంకొక తప్పు ఏం చేశాడు? దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పాడు. అంటే సొదొమ గుమరా ప్రాంతాలని నాశనం చేసేస్తున్నానని చెప్పి దేవదూత వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, కొంచెం ముందుకు వెళ్ళమని అన్నప్పుడు, లేదు ప్రభు, నేను అంత దూరం వెళ్ళలేను, ఇక్కడ సోయర్ అని ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పాడు. అది కూడా కరెక్ట్ అయిన ప్లేస్ కాదు. అక్కడ ఇంకో రాంగ్ స్టెప్ వేశాడు. అక్కడ తన కుమార్తెల ద్వారా పాపం విస్తరించబడటం, వాళ్ళు శపితమైన సంతానం కింద వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులుగా లోతు భార్య వాళ్ళ బిడ్డల్ని సరైన ప్రాంతంలో ఉంచడంలో ఫెయిల్ అయిపోయారు. మనం కూడా ఇప్పుడు మన విశ్వాసులైన మనము మన బిడ్డల్ని మనం నీతిమంతులుగానే ఉంటున్నాం, మన బిడ్డల్ని నీతిమంతులుగానే పెంచుతున్నాం. కాకపోతే ఎలాంటి ప్లేసెస్లో మన పిల్లల్ని ఉంచుతున్నాం? ఇవాళ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. సరే, మాకు ఇంకా పెళ్లి కాలేదండి, మేమందరం కుర్రోళ్ళమే అనుకుంటున్నారా? పోనీ అలా అయినా మీరు ఎలాంటి ప్లేసెస్లో ఉంటున్నారు? మొన్న నిన్నెవరో మా రిలేటివ్ ఒక అతను మాట్లాడుతూ చెప్తున్నాడు, టీమ్ అవుటింగ్స్ కానీ తీసుకెళ్తానని చెప్తున్నారు. సరే, నన్ను వాళ్ళతో పాటు నేను టీమ్ అవుటింగ్స్కి వెళ్ళాను. వెళ్తే సడన్గా రెస్టారెంట్ అని చెప్పి రెస్టారెంట్ పక్కనే ఒక బార్ ఉంటే పబ్కి తీసుకెళ్లారంట. బాబోయ్, నేను ఇక్కడ ఉండను, వచ్చేసాను అని చెప్తున్నాడు అతను. మనం అలా చేయగలుగుతున్నామా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉందా? మన ఆలోచన అలా ఉందా అన్నది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. సో ఇంకొక తప్పు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంటుంది. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. సో ఇక్కడ ఇంకో రాంగ్ స్టెప్ ఏంటి? ఇన్నాళ్ళు ప్లేసెస్ తప్పు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కుమార్తెలు వాళ్ళు ఎవరితోనైతే జీవితకాలం ఉండాలో వాళ్ళని కూడా తప్పుగానే సెలెక్ట్ చేసుకున్నారు. నీతిమంతులైన వాళ్ళు ఎవరితో ఏముండాలి? నీతిమంతులతోనే కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళతో మనకేంటి పొత్తు అంటున్నాడు కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఏది ఇంకా భక్తి అంటున్నావేంటి నువ్వు? అలా మాట్లాడుతున్న అల్లుళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నీతిమంతులైన కుమార్తెలకి అట్లాంటి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు.
చాలామంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా చేస్తున్న తప్పదే. మా అల్లుడు అమెరికా రిటర్ను, లేకపోతే ఫారెన్ రిటర్ను, లేకపోతే ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, లేకపోతే ఇవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రార్థనకి వెళ్తాడు కానీ బాప్తిసం తీసుకోలేదంట. ఏముందిలే అమ్మాయి ప్రార్థన రేపు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి బాప్తిసం తీసుకునేలాగా చేసిద్ది. అలా బాప్తిసం తీసుకునేలాగా చేసిన కేసెస్ ఎక్కువ ఉన్నాయా? తీసుకోకుండా వాళ్ళే అటు వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయా? వీళ్ళే అటు వెళ్ళిపోయిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సపోజ్ మనకి ఒక ఏదో ఒక ఇప్పుడు ఇంట్లో మనం చేసే థింగ్స్ కానీ వంట కానీ ఏదైనా డిష్ ప్రాసెస్ ఏదైనా ఉందనుకోండి, ఆ ప్రాసెస్ని ఇలా చేస్తే చాలా తక్కువగా అంటే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ ప్రాసెస్ని ఎవరైనా ఎంచుకుంటారా? ఎంచుకోరు కదా. మరి మనము ఎందుకు నీతిమంతులమైన మనము అనీతిమంతులైన వారితో వ్యయమొందే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అలాంటి వారితో ఎందుకు ఉంటున్నాం? ఇప్పుడు అమ్మాయిల విషయమే కాదు, అబ్బాయిల విషయమైనా కానీ అలాగే. ఆ అమ్మాయి దేవుని నమ్ముకోలేదు, కాకపోతే మగపెళ్లి వారం కాబట్టి రేపు మనతో పాటు తను ప్రార్థనకు వస్తుంది, తను నమ్ముకుంటుంది అని వాళ్ళే మనసులో వాళ్ళే ఒప్పించేసుకుంటున్నారు. ఏం కాదులే అని. ఇదే కాదు, తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో కొంతమంది చెప్తూ ఉంటారు, మా పిల్లవాడు మొన్న టూర్కి వెళ్ళొచ్చాడండి, టూర్లో మరి అన్నీ మన ప్లేసెసే చూపించారు కదా, మధ్యలో ఒక చోట ఎక్కడికైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళమంటే మావాడు కూడా వెళ్ళొచ్చాడు, ఏదో ఊరికి అట్లా వెళ్ళొచ్చాడు అంతే, అన్ని ప్లేసెస్ చూస్తే దీన్ని కూడా ఒకసారి అట్లా ఒక అడిగేసి వచ్చాడు అంతే తప్ప దానికోసం అక్కడికి వెళ్ళి కూడా మావాడు కళ్ళు మూసుకొని ఏసైనే స్మరించుకున్నాడు తప్ప అక్కడ ఆలోచన చేయలేదు అని ఇలాంటి మాటలన్నీ చెప్తుంటారు. ఇది కరెక్టా? కాదు. ఎందుకంటే అపవాది అయిన వాడు ఎప్పుడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎప్పుడు మనం దొరుకుతామా? మన ఫ్యామిలీలో ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా? ఫ్యామిలీలో ఒక్కరు వీక్గా ఉంటే చాలు, వాడిని ఆధారంగా చేసుకొని కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడానికి సాతాను సమర్థుడు. మనందరం భ్రమపడే విషయం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడే, గొప్ప విషయం. ఇది భ్రమపడే విషయం అని నేను చెప్పట్లేదు, ఇది కరెక్ట్ అయిన విషయమే. కాకపోతే మనం భ్రమపడుతున్న విషయం ఏంటంటే సాతాను యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు, కానీ అపవాది కూడా శక్తిమంతుడు. అపవాది శక్తిమంతుడు కాకపోతే ఇంతమంది వాడిని ఆరాధిస్తూ తిరగరు కదా. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. దేవుడు తన దగ్గర నుంచి మళ్ళీ తీసేసుకోలేదు, అది అపవాది దగ్గర నుంచి. కాబట్టి వాడు స్టిల్ శక్తిమంతుడుగానే తిరుగుతున్నాడు, అందుకే ఇంతమంది ఆరాధికులు ఉన్నారు వాళ్ళకి. కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగిన మనం ఎలా ఉంటున్నాం? వాడిని తిప్పి కొట్టగలిగేలాగా ఉంటున్నామా మన జీవితం? చాలామంది చెప్తున్న వాక్యం ఏంటంటే ఆ వర్స్ కరెక్టే, వర్స్ చెప్పేది, కాకపోతే ముందున్నది చెప్పరు. అపవాదిని గద్దించుడి వాడు మీ వద్ద నుంచి పారిపోవును అన్న మాట చెప్తారు. కానీ ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమని? దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అన్న మాట ఉంది అక్కడ. కానీ చాలామంది అపవాది నా కాలు కింద వేసి తొక్కొచ్చు, కానీ ఎప్పుడు? మనం దేవునికి లోబడే వారిగా ఉంటేనే దానికి మనం అర్హులం అవుతాం. సో సాతాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సో వాళ్ళు చేసిన నాలుగో తప్పేంటి? ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలోకి ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళని అనీతిమంతుల్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సరే, అక్కడితో అయిపోయింది. పోనీ మాదిరికరమైన జీవితం ఏమైనా జీవించారా? ముందు మాదిరిగానే జీవించారు, కానీ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని లోతు భార్యని వాళ్ళందరికీ దేవుడు చెప్పాడా? కానీ ఏమవుతుందో అని వెంటనే తన వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయి అక్కడే తన జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మాదిరికరమైన జీవితం ఉందా? లేదు, అక్కడ మాదిరి చూపించలేదు. పోనీ తండ్రిగా ఈయనేమన్నా మాదిరి చూపించాడా? ప్రతిసారి దేవునికి వ్యతిరేకమైన ప్రాంతంలోనే బిడ్డల్ని ఉంచుతూ వచ్చాడు, కానీ దేవునికి అనుకూలమైన ప్రాంతం ఏది అని ఆలోచన చేయలేదు. చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు మా పిల్లడు అంత రేంజ్లో ఉన్న కాలేజ్లో చదువుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచన చేస్తున్నారే తప్ప వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి ఎంతవరకు చొప్పిస్తున్నామని ఆలోచన చేయట్లేదు. మా వాడు క్లాస్లో టాపర్ తెలుసా, మ్యూజిక్లో కానీ మిగతా ఆర్ట్స్లో కానీ ఫైన్ ఆర్ట్స్లో కానీ ఎంత టాపరో, మరి వాక్యంలో
దేవుణ్ణి ఆశ్రయించడంలో. ఇప్పుడు చాలామంది క్రైస్తవులైన తల్లిదండ్రులు ఉండి బిడ్డలు అవిధేయులుగా ఉన్నవారు ఎంతమంది ఉంటున్నారు? ఎందుకు అవిధేయత ఉంటుంది వాళ్ళలో? ఎందుకంటే వాళ్ళలో చిన్ననాటి నుంచి దేవుని వాక్యాలు విలువలు లేవు. చిన్ననాటి నుంచి వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం చొప్పింపబడట్లేదు. అందుకనే వాళ్ళు అవిధేయులుగానే ఉంటున్నారు. ఆ అవిధేయతతోనే కొనసాగుతూ వారి జీవితాన్ని అట్లాగే ముగిస్తున్నారు. పూర్వం గాంధీ గారు ఒక మాట చెప్తూ వచ్చారు. ఏంటంటే, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అయి ఉంటే ఈ దేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయిపోయేది అని. ఆ మాట ఆయన ఎందుకు అన్నాడు? ఎందుకంటే క్రైస్తవులైన వారు ప్రార్థన అనగానే బైబిల్ పట్టుకొని వస్తున్నారు, కానీ మనం ఇచ్చే 10 మందికి ఇచ్చే బైబిలు ఆ 10 మందిలో ఒక్కళ్ళైనా చదువుతారో లేదో తెలియదు, కానీ మనల్ని మాత్రం రోజు చదువుతూనే ఉంటారు. మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది, ఎట్లా మాట్లాడుతుంది ఇతరులతో, ఎలా నడుస్తుంది, తన ప్రవర్తన ఎట్లా ఉంది, యవనస్తురాలైతే అబ్బాయిలతో ఎట్లా మాట్లాడుతుంది, యవనస్తుడైతే అమ్మాయిలతో ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అలా మనల్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్యజనులైన వారు కానీ క్రైస్తవులైన వారు కానీ మనల్ని చదువుతూనే ఉన్నారు. వాళ్ళు అలా చదువుతున్నప్పుడు మన జీవితం మాదిరికరంగా ఉంటుందా? మన జీవితం ఎంతమందికి ఆదర్శంగా ఉంటుంది? మనం 10 మందికి దేవుని వాక్యం పంచచ్చేమో, కానీ మనం ఆదర్శంగా జీవిస్తే 100 మంది మనల్ని చూసి రక్షించబడే అవకాశాలు చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పేతురు ఒక్కడే నిలబడి వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దిగి ఆ రోజు కొన్ని వేల మంది ఒక్కరోజునే బాప్తిసం పొందినట్టు మనం చూస్తున్నాం. ఆ కాలంలో జరిగినట్లు ఇప్పుడు ఉద్యమం ఎందుకు ఉండట్లేదు? ఎవరికి వాళ్ళు సర్దేసుకుంటున్నారు. ఇవాళ మనం ప్రార్థనకు వచ్చామా, అటెండెన్స్ వేయించుకున్నామా, వెళ్ళిపోయామా, ఈ ఆలోచనే తప్ప మనం వెళ్ళి ఎక్కడో పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. మనం ఉంటున్న వర్క్ ప్లేసెస్లో, మనం చదువుకుంటున్న చోట, మనం బ్రతుకుచున్న చోట ఇతరులకి మాదిరికరంగా ఉంటున్నామా? ఇవాళ నీతిమంతులుగా చెప్పబడుతున్న లోతు ఆ సొదొమ గొమొర్రాల ప్రాంతంలో నీతిమంతుడుగానే బ్రతుకుండొచ్చేమో, కానీ వాళ్ళు ఎవరైనా రక్షించబడటానికి ఇష్టపడ్డారా? ఎందుకంటే వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నవాళ్ళు. అవిధేయులుగా ఉన్న వారి మధ్యకి వెళ్ళి నేను ఏదో గొప్పవాడిగా జీవిస్తాను, వాళ్ళు నన్ను చూసి రావాలి అంటే వస్తారా వాళ్ళు? వాళ్ళలో మారు మనసు పొందే మనస్తత్వం లేదు. అందుకే దేవుడు వాళ్ళని నశింపజేయడానికి ఇష్టపడ్డాడు. అలా దేవుడి వాక్యం వినకుండా ఎవరిని నాశనం చేయడానికి దేవుడికి ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే వాతబయబడిన మనస్సాక్షుల్లాగా దేవునికి అవిధేయతే కనపరుస్తూ వచ్చారు తప్ప, అక్కడ మనం చూస్తే దారుణమైన విషయాలు ఏంటంటే, పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లవాళ్ళు సైతము కాముకపు ఆలోచనలు, అట్లాంటి చూపులు కలిగి ప్రవర్తిస్తూ జీవిస్తున్నట్టు మనం చూస్తాం. అట్లాంటి శపితమైన ప్రాంతంలో నీతిమంతులు ఉండవచ్చునా? మనం ఇవాళ ఎలాంటి ప్లేసెస్లో ఉంటున్నాం? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? ఇతరులకి మాదిరికరంగా ఉంటున్నామా లేదా? ఇవాళ మనల్ని మనం వేసుకోవాల్సిన పెద్ద ప్రశ్న. సో నీతిమంతులుగా దేవుడు మనల్ని, ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, దేవుడు మనుషులను నీతిమంతులుగానే సృజించాడంట. కాకపోతే మనిషి వివిధమైన తంత్రాలు కల్పించుకొని వాళ్ళే నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య కొంతమంది అడుగుతూ వచ్చారు, దేవుడు మంచివాడు ప్రేమించేవాడైతే కొంతమంది నరకానికి కొంతమందిని పరలోకానికి ఎందుకు తీసుకెళ్తున్నాడు అని. విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఇందాక చెప్పబడినట్లు నీతిమంతులుగానే ఉంచాడు. ఒక సేఫ్ పడవలోనే దేవుడు తీసుకెళ్తున్నాడు మనల్ని. కానీ మనమే పాపం అనే బురద గూబులోకి దూకొచ్చాం. కాబట్టి అల్టిమేట్గా దేవుడు అనేవాడు వచ్చి మనల్ని రక్షించపోతే అందరూ నాశనానికే వెళ్తున్నారు. మధ్యలో దేవుడు వచ్చి, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీరు చేసిన పాపాన్నంతటినీ తీసివేయటానికి నేను వచ్చాను, నా దగ్గరికి రండి అంటున్నాడు. లైఫ్ బోట్ వేసుకొచ్చినప్పుడు లైఫ్ బోట్లో కూడా నేను ఎక్కను అంటే మునిగిపోతారు కదా ఆటోమేటిక్గా. ఆ లైఫ్ బోట్ వేసేయనమాట. సో ఇట్లాంటి ఆలోచనలన్నీ నీతిమంతులమైన మనకి, మన ముందు జరుగుతున్న వాటన్నిటికీ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండటమే కాదు, నీతిమంతులుగా ఉన్న మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే అవసరం. అట్లాంటి నీతిమంతులుగా మనం ఉందాం. దేవుని నామానికి మహిమ తీసుకుని వద్దాం. నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సజీవాహిని వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.